లైన్ లో ఉన్నాను, తర్వాత కంటిన్యూ చేద్దాము. హలో హలో, నమస్తే అండి. మేడం బాగున్నారా? నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? బాగున్నాను శిల్ప గారు. నా పేరు ఆదిత్య అండి. ఆదిత్య గారు, మేడం థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి ప్రసాద్ గారితో మీకున్న అనుబంధం గురించి మాట్లాడండి వారితోటి. సార్ మీ ఇంటర్వ్యూ లైవ్ చూస్తున్నారా? ఏ కాన్సెప్ట్ నచ్చిందండి వారు మేడం? చెప్పిన మాటల్లో? గోల్డెన్ వర్డ్స్ లో ఏ వర్డ్స్ మీకు నచ్చాయి? అంటే బేసికల్ గా సార్ ఆయన ఏది చెప్పినా సరే ఆటోమేటికలీ అది నాకు నచ్చేస్తుంది. అంటే ప్రసాద్ గారు అందరికీ నచ్చుతారు. ఆస్కారం ఉండదు. ప్రసాద్ గారు అందరికీ నచ్చుతారు కాబట్టి వారు ఏం చెప్పినా నచ్చుతుంది. నచ్చేస్తుంది అంటే 100% అండి. అంటే నచ్చేలాగా అందరికీ ఆయన చెప్తారు కాబట్టి. అంతే 100%. అది ఇస్ అన్డౌటెడ్లీ. సో మరి వారితో మాట్లాడండి, నాతోనే మాట్లాడితే మళ్ళీ బాగుండదు. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ ఆదిత్య. సార్ నమస్కారం సార్, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. I'm really happy and delighted to see you at this platform, sir. థ్యాంక్ యూ. అంటే చాలా మంది మిమ్మల్ని లైవ్ లో చూస్తున్నారు, మీరు చెప్పేది వింటున్నారు. అంటే మీరు చెప్పేది కేవలం మీటింగ్ హాల్లోనో లేకపోతే మీ మెంబర్స్ గానో మరి ఇంకో గ్రూప్ ఉన్న మెంబర్స్ గానో కాక ఇప్పుడు అట్లీస్ట్ కంప్లీట్ లైవ్ లో చాలా మంది మీరు మాట్లాడేది వింటున్నారు. లాక్స్ ఆఫ్ మెంబర్స్ చూసే ఛాన్స్ అండి. కాబట్టి ఐఎమ్ హ్యాపీ టు హియర్ యువర్ వాయిస్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్, సార్. సో ఈ ప్లాట్ఫామ్ లో ఇక్కడ నేను మిమ్మల్ని అడగదలుచుకున్నది, మీ నుంచి తెలుసుకోవాలనుకున్న విషయం ఒకటి ఉంటుంది సార్. ఇక్కడ ఇప్పుడు మీకు లైక్ మీరు యూ స్టార్టెడ్ యువర్ జర్నీ. మీరు బ్యాంక్ జాబ్ నుంచి బయటకు వచ్చి ఏదైతే మీ ఈ యాక్టివిటీ మీరు చేపట్టారో, ఎవరన్నారో ఎప్పుడన్నారో రైట్ వే, మీకు నెట్వర్క్ బాద్షా అనేది మీ పేరు, సార్. సో మీరు వాసవి బిజినెస్ గ్రూప్ కావచ్చు, వాసవి విబిజీ ఫౌండేషన్ కావచ్చు, 3,800 మంది పైచిలుకున్న బ్యాంకర్స్ కి ఆ గ్రూప్ ని మీరు లైక్ ఫౌండర్ చైర్మన్ గా, అట్లా మీరు మాస్టర్ బిజినెస్ నెట్వర్క్ కావచ్చు, ఎంబీఎన్ యూనివర్స్ కావచ్చు, ఎంబీఎన్ గ్లోబల్ కావచ్చు, ఆది ప్రైమ్ కావచ్చు, ఇన్ని నెట్వర్క్లు మీరు నడపడానికి అంటే ఇప్పుడు ప్రతి గ్రూప్ లో ఎంబీఎన్ టేకింగ్ ఎంబీఎన్ ఇంటూ అకౌంట్ ఒక 300 మంది, ఎంబీఎన్ ఆది ప్రైమ్ ఒక ఎంతమంది, భాగ్యనగర్ బ్యాంకర్స్ 3,800 మంది, ఇట్లా ఇంతమందిని డిఫరెంట్ గ్రూప్స్ లలో మీరు ఒక తాటి మీద మీరు నడిపించడానికి అసలు మీకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని నాకు అర్థం కావట్లేదు, సార్. అంటే ఒక వ్యక్తికి అంటే సామాన్యంగా అంటే సాగుతుంది సార్, కళా తపస్వి విశ్వనాథ్ గారు అంటారన్నమాట, మీకు ఏమంటారంటే ఒక చీఫ్ మినిస్టర్ కి ఉండాల్సినంత నెట్వర్క్ ఉంది సార్ మీకు. ప్రసాద్ గారు చాలా గొప్ప మాట చెప్పారు. అన్ని మీరే మాట్లాడితే నాకు అవకాశం అంటే మీకు ఇన్ని నెట్వర్క్ నడిపించడానికి కావాల్సినంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ పోషకాహారం నుంచి వస్తుంది తెలుసుకుందామని అనుకుంటున్నాను. ఐ కెన్ ఓన్లీ సే వన్ సింగిల్ వర్డ్. దాన్నే మనం భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తాడు, స్థిత ప్రజ్ఞతని. అబ్బా, ఎంత గొప్ప మాట చెప్పారండి. అంటే మనకి ఎటువంటి అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టే హంబుల్ అండ్ లవ్ ఆల్ అండ్ హార్ట్ నన్, అండ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ దే టూ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆల్వేస్ సే స్విమ్ అండ్ స్లీప్. I never stop going to swimming morning, and at the same time after 4 going for sleep. And so మంచి ఆహారం, మంచి నిద్ర, అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్. అట్ ద సేమ్ టైం అందరితో మనం మంచిగా ఉంటాం. ఈ ఉంటే చాలు, మనం ఎన్నైనా చేయొచ్చు. ఇంకా స్టిల్ మీరు చెప్పినటువంటివే కాకుండా లాట్ ఆఫ్ ఐడియాస్ ఆర్ చర్నింగ్ ఇన్ మై మైండ్, and with the support of all our esteemed members, will definitely will announce in the interest of all the members. ఒక మంచి ఆలోచన ఉండబట్టే మీరు ఇన్ని మంచి పనులు చేయగలుగుతున్నారేమోనండి. నాకు తెలిసి మీరు ఎప్పుడు చాలా అంటే ఇవాళ రోజుల్లో అండి, అంటే ఇవాళ రోజులలో ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో మోస్ట్ టఫెస్ట్ థింగ్ ఏంటో తెలుసా మేడం? అసలు మోస్ట్ టఫెస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవటం అండి.
అందరితోటి మంచిగా ఉండాలి అనుకునే ఆ తత్వం ఉంది కదా మేడం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి అసలు. అంటే మేబీ ప్రసాద్ గారు ఏంటంటే మాకన్నా ముందు జనరేషన్ కాబట్టి ఆయనకి ఇది ఈజీగా వచ్చిందో మరి, లేకపోతే ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ థరో ఫాలోవర్ ఆఫ్ ప్రసాద్ గారు అండి. కానీ సార్ నాకు ఎన్నో సార్లు అసలు లేదు టెంపర్మెంట్ లెవెల్స్ కానీ అది కానీ చాలా చెప్తుంటారు అనమాట. ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక దగ్గర నేను అది మిస్ ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా మిస్ అయిపోతుందండి. అంటే అందరితోటి అంత మంచిగా అంటే అంటే ఏదైనా జరిగినా సరే ద వే హీ యాక్సెప్ట్స్ విత్ వన్ స్మైల్. ఆ స్మైల్ చాలండి. వారి స్మైల్ చూడండి, ఎప్పుడు కూడా యాక్టివ్నెస్ అనేది ఎక్కడ తగ్గినట్లు కనపడదు. ఆ చిరునవ్వుతోటి అన్ని సాధిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇది సామాన్యమైన విషయం కాదండి. చాలా తక్కువ మంది మాత్రమే చేయగలుగుతారని నా నమ్మకం. కానీ చాలా గొప్ప మాట చెప్పారండి. బిజినెస్ గా భాష కాబట్టి నేను చూస్తుంటాను కదా మేడం. అసలు దట్ ఈస్ రియల్లీ వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ థింగ్ మేడం. అంటే ఇప్పుడు 10 మందినో 100 మందినో 1000 మందినో 10,000 మందిని కూడా ఒక గ్రూప్ లో పెట్టి ఒక తాటి మీద నడిపించడం ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. చాలా మంది చేస్తున్నారు, చేస్తారేమో. కానీ వాటన్నిటినీ ప్రాపర్ గా ఆర్గనైజ్డ్ వేలో నడిపిస్తూ మళ్ళీ ఆ 10,000 మందిలో కూడా ఒకళ్ళని కూడా కోల్పోకుండా నడిపించడం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు మాట్లాడనివ్వట్లేదు ప్రసాద్ గారిని అని చెప్పి మళ్ళీ అలా చూస్తున్నారు మౌనంగా. సో మీరు 2 వర్డ్స్ చాలా బాగా చెప్పారండి. ఒకటి బిజినెస్ కా భాష, 2 నెట్వర్క్ లో సీఎం కున్న నెట్వర్క్ వారికి ఉంది అని. నిజంగా ఒక స్టేట్ కి సీఎం ని ఎలాంటి నెట్వర్క్ మెయింటైన్ చేస్తారో ఆ నెట్వర్క్ మీరు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి ఒక గొప్ప మాట చెప్పారు. ఇప్పుడు ఆయన జర్నల్స్ కనుక మీరు చూస్తే, ఆయన టచ్ చేసిన జర్నల్స్, ఆయన మెయింటైన్ చేస్తున్న వర్టికల్స్ మీరు చూస్తే అసలు ఎక్కడో కూడా ఒకదానికి సంబంధం లేదు మేడం. ఓకే. ఇప్పుడు ఆరి ప్రైమ్ అది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ ద బిజినెస్ అనమాట. అందులో అంతమందిని పోగు చేయడం అనేది మామూలు విషయం కాదు. బ్యాంకర్స్ మేడం 3,800 పైచిలకు బ్యాంకర్స్ ఒక గ్రూప్ లో, ఆ గ్రూప్ కి ఫౌండర్ చైర్మన్, ఆ కార్యకలాపాలన్నీ కూడా విత్ హిస్ మినిమం టైం. అంటే ఆయన అంటే ఒక సిస్టమ్ ఎలా డెవలప్ చేసేసారు అంటే అన్ని ఎవరి పనులు వాళ్ళు అన్ని వాటి ఒక లెక్క ప్రకారం అన్ని మూవ్ అయిపోతున్నాయి అంతే. ఇట్ ఇస్ నో మాన్యువల్ ఇంటర్వెన్షన్ లాగా. అంటే ఒక ఆటోమైజ్ చేసి పడేశారు దాన్ని. అంటే నాకు తెలిసి వీరు ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండొచ్చు కదండి. అది అయి ఉండొచ్చు. ఎస్. ఇంటెలిజెన్స్ అంతమందిని పోగు చేసేయడం అనేది అసలు ప్రసాద్ గారి ఫోన్ లో అసలు ఎన్ని కాంటాక్ట్స్ ఏంటి అసలు లేదండి. అంటే వారిలో ఇంతకు ముందే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది చూసారు, ఇప్పుడు డెవలప్ అయింది. వారి బ్రెయిన్ లో ఎప్పుడో డెవలప్ అయిపోయి ఉంటుంది. అంటే మీరేనా అండి గొప్ప గొప్ప వర్డ్స్ మాకు తెలిసినవి ఏదో నేను కూడా చెప్తాను. అయ్యో. సో చాలా మంచి అనుబంధం ఉంది వారి మీద, మీకు గౌరవం, అభిమానం, ఒక రోల్ మోడల్ గా వారితో. ప్రసాద్ గారితో నేను 2021 లో నేను బిజినెస్ ఫీల్డ్ లోకి నేను ఎంటర్ అయిన వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మై బిజినెస్ కెరియర్ అండి. ఆ టైంలో మా రిలేటివ్ ఎవరో ఒక ఆయన ఏదో గ్రూప్ లో నేను యాడ్ చేశారు వితౌట్ మై పర్మిషన్. అలా మొదలైందండి. 2021 నేను ప్రసాద్ గారికి పరిచయం అయ్యాను. అప్పటి నుంచి నేను ప్రసాద్ గారు వల్ల అంటే నా వల్ల ప్రసాద్ గారికి ఏం ఒరిగింది అనే తర్వాత సంగతి. నాకైతే ప్రసాద్ గారి వల్ల చాలా బెనిఫిట్ పొందానండి నేను, అంటే ప్రత్యక్షంగా అండ్ పరోక్షంగా. ఇది కూడా ఒక విధంగా మీరు చెప్పడం అనేది ఒక మంచి అంటే ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే ఒకరి ద్వారా మనం ఏదైనా మంచిని గనక పొందితే కృతజ్ఞతగా కనీసం ఇది ద్వారా మనం ఇది పొందామని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది లేరు ఈ రోజుల్లో. ఇది కూడా ఒక మంచి ఆలోచన. ఇప్పుడు నాకు నా బిజినెస్ డెవలప్మెంట్ కి నాకు ఎందుకంటే నేను ఒక ఎంప్లాయీ, నేను వాజ్ వర్కింగ్ ఫర్ సమ్ ఎంఎన్సి. నేను వర్క్ చేస్తూ అలాంటి స్టేజ్ లో నేను బయటకు వచ్చి బిజినెస్ పెట్టుకుని సొంతంగా వ్యాపారం చేసుకుందాము అనే ఆలోచన కసితోటి బయటకు వచ్చి అన్నీ ఉన్నాయి నా దగ్గర. డబ్బు ఉంది, ఎలా చేయాలి ఏం చేయాలి ఆలోచన ఉంది. కానీ ఐ డోంట్ హావ్ నెట్వర్క్. నా దగ్గర మనుషులు లేరు.
Okay. ఏం చేయాలి, కస్టమర్స్ రీచ్ లేదు. Hmm. అలాంటి టైంలో ప్రసాద్ గారు అనే ఒక పర్సన్ నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యారు. లేదండి, వారిని వెతుక్కుంటూ మీరే వెళ్ళారు. ఇన్ ద స్పాన్ ఆఫ్ ఈ 3 years అంతే 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 నేను వెళ్ళాను. ఈ పరిచయం జరిగిన తర్వాత ఇప్పటికీ దర్ ఇస్ లాట్ ఆఫ్ కాంట్రాస్ట్ అండి. అసలు నేను ఐ స్టార్టెడ్ ఇన్ 2021 కి ఇప్పుడు 3 years కి, ఈ 3 years కి అసలు దర్ ఇస్ లాట్ ఆఫ్ కాంట్రాస్ట్ అనమాట. ద వే ఐ హావ్ గ్రోన్ అండ్ ద వే హీ హాస్ సపోర్టెడ్ మీ. ఆయన నుంచి వచ్చిన కాంటాక్ట్స్ కానివ్వండి, రిఫరెన్స్ కానివ్వండి, లీడ్స్ కానివ్వండి, అసలు అమేజింగ్ అండి. మరి వారి గ్రూప్ కి మీరేమన్నా సపోర్ట్ చేశారా? అసలు ప్రసాద్ గారు లేని నా లైఫ్ ని నేను అసలు ఊహించుకోలేను అన్నమాట. ఇప్పుడు చాలా గొప్ప మాట చెప్పారండి. మరి వారి గ్రూప్ కి లేదంటే వారు చేసే సేవా కార్యక్రమాలకి మీరేమైనా సపోర్ట్ చేశారా ఎప్పుడైనా? అంటే ఎక్కువగా తీసుకుంటే లావ్ అయిపోతారంటుంటారు కదా, కొంచెమైనా ఏదైనా చేయాలంటారు కదా, తిరిగి ఇచ్చేయాలంటారు కదా. అంటే నాకు చేతనైన విధంలో ఆయన సలహాల మేరకు నా వల్ల ఆయన సహాయం చేస్తూ ఉన్నాను. పోనండి, ఆ మాట చెప్పారు. ఉంటాను. థ్యాంక్ యూ అండి. చాలా చాలా బాగా చెప్పారు. చాలా మంచి ఆలోచనతో చెప్పారు. వారితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, నేనే ఎక్కువ మాట్లాడేశాను. ఓకే, థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ సార్.